విజయవాడ రాణిగారితోట సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నా క్యాంటీన్లో సదుపాయాలను మంత్రి పరిశీలించారు. ₹5 చెల్లించి టోకెన్ తీసుకుని లబ్ధిదారులతో కలిసి మంత్రి నారాయణ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర భోజనం చేశారు. ప్లేట్లు శుభ్రపరుస్తున్న విధానం, ఆహారం వడ్డించే ప్రాంతాల్లో పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లు మంత్రి పరిశీలించారు. లబ్ధిదారులను భోజనం నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో ఆహారం పరిశుభ్రమైన వాతావరణంలో ఎంతో రుచికరంగా ఉందన్నారు. క్యాంటీన్లో మినరల్ వాటర్, కూలర్లు, దోమతెరలు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లు కొనసాగించమని ఎంత కోరినా గత ప్రభుత్వం మూసివేసిందన్నారు. పేదవాడికి నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆశయమని, వారంలో ఒకరోజు మున్సిపల్ కమిషనర్లు అన్నా క్యాంటీన్లలో భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని ఆదేశించామన్నారు. విజయవాడలో సాయిబాబా నగర్, సాయిబాబా గుడి దగ్గర ఏదైతే అన్నా క్యాంటీన్ పెట్టారో ఆ అన్నా క్యాంటీన్ని నేను, మున్సిపల్ కమిషనర్ గారు మరియు లోకల్ ప్రజాప్రతినిధులు కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు భోజనం చేయడం కూడా జరిగింది. భోజనం చాలా చాలా చక్కగా ఉంది, వేడిగా ఉంది భోజనం. ఎవరైతే అక్కడ భోజనం చేస్తున్నారో వాళ్ళందరినీ అడిగితే వాళ్ళందరూ కూడా చాలా బాగుంది సార్, మేము మధ్యాహ్నం కూడా భోజనం చేస్తున్నాం. చేపలు, ఎవరైతే చేపలు అమ్ముకుంటుంటారో చిన్న వాళ్ళు, చిన్న కూలీ నాలి చేసుకునేవాళ్ళు, డ్రైవర్లు, వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా భోజనం చేస్తున్నారు. వాళ్ళని అడిగితే చాలా బాగుంది సార్, ఏ ప్రాబ్లం లేదని చాలా హ్యాపీగా చెప్పారు. నేను, కమిషనర్ గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు భోజనం చేసాం. చాలా బాగుంది. ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా, చెప్పి వస్తే ఈ ఏరియా అంతా ఎలా ఉంది అంటే, నేను మంత్రి గారు వస్తున్నారంటే ముందుగా కమిషనర్ గారు అన్నీ రెడీ చేసి పెడతారు. అది క్లీన్ చేసి పెట్టడం, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ బాగుంచడం. అందుకని చెప్పకుండా నేను దగ్గరకు వచ్చి ఫోన్ చేశా. అదేవిధంగా శాసనసభ్యులు కూడా ఫోన్ చేశా, నేను క్యాంటీన్కి పోతున్నాను, మీరు వీలైతే రమ్మని. వారు వచ్చేళ్ళకి, నేను వచ్చేళ్ళకి లేట్ అవుద్ది, మా వాళ్ళు వస్తారని చెప్పారు. వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు ఈరోజు చక్కగా. ఎందుకంటే 2014-19లో ఇదే శాఖకి నేను మంత్రిని. అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాట చెప్పారు. ఒక మాట ఏమన్నారంటే, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు, ప్రతి ఒక్కరు 3 పూటలా చక్కగా భోంచాలి, అలాంటి అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేయమంటే అప్పుడు 204 అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేశాం. ఇవి చేయడానికి నేనే అధికారులు తీసుకొని చెన్నై పోయాను. చెన్నైలో అమ్మా క్యాంటీన్స్ అన్నింటినీ స్టడీ చేసి అధికారులతో మాట్లాడి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళు పెట్టే ఫుడ్ అంతాను డిస్కస్ చేసి వచ్చా. అదేవిధంగా కర్ణాటక పోయి ఇందిరా క్యాంటీన్స్ అక్కడ కూడా ఇన్స్పెక్ట్ చేసి, స్టడీ చేసి, అధికారులతో మాట్లాడి ఆడ భోంచేసి వచ్చా. అదేవిధంగా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తుందో స్వయాన్ని నేనే అధికారులు తీసుకుని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు గురించా. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ప్రతి పేదవాడు వాడు తినే ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండాలి, ఎంతో ఆనందంగా భోంచేయాలి, హై క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలి, హైజీనిక్గా ఉండాలి. ఇవన్నీ వారు చెప్తే ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నారు. అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేసాం చక్కగా. ఏదో 4 గోడలు కట్టి రేకులు వేయటమో కాదు, చాలా చక్కగా. అంటే ఆ టేబుల్స్ అన్నీ గ్రానైట్ వేసాం, వాష్ బేసిన్స్. ఇంకా ఇక్కడ విజయవాడలో తీసుకుంటే కమిషనర్ గారు ఇంకా వీళ్ళ చక్కగా కూలర్ కూడా పెట్టేశారు, లోపల RO ప్లాంట్ పెట్టేశారు. ఇంకా దోమలు రాకుండా పైన నెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఒక్కొక్క కమిషనరు ఒక్కొక్కటి యాడ్ చేశారు. రోజుకి 550 మంది అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు, 250 మంది డిన్నర్ చేస్తున్నారు. ఇలా 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ని ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో పెట్టాం. రోజుకు 2,25,000 మంది ప్లేట్లు భోజనాలు తినేవాళ్ళు, 2,25,000 ప్లేట్లు. అలాంటి గత ముఖ్యమంత్రి మా మీద కోపంతో అన్ని అన్నా క్యాంటీన్స్ మూసేశారు. ఎందుకు మూసేశారో తెలీదు. మా గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, మీరు కావాల్సిన పేర్లు మార్చుకోండి, పేదల యొక్క పొట్ట కొట్టొద్దు. కేవలం ₹5 బ్రేక్ఫాస్ట్ అయినా ₹5, లంచ్ అయినా ₹5, నైట్ అయినా. చక్కటి భోజనాన్ని అరేంజ్ చేస్తే క్యాన్సిల్ చేశారు. 5 సంవత్సరాలు లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు
గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని చెప్పడం మాకు ఆదేశించారు. 100 రోజుల్లో అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయాలంటే 60 రోజుల్లో ఓపెన్ చేసాం. ప్రభుత్వం జూన్లో వస్తే జూన్ 12 ఆగస్టు అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేసేసాం. 70 అన్నా క్యాంటీన్స్ని మరొక నెలలో మిగతాయి ఓపెన్ చేసాం. ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో చేయమంటే మేము కేవలం 60 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఓపెన్ చేసాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రతి ఎమ్మెల్యే అర్బన్ అయినా రూరల్ అయినా ప్రతి ఎమ్మెల్యే కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండాలా. రూరల్తో కూడా మాట్లాడి ఆ యొక్క మంత్రులతో కూడా మాట్లాడి ప్రతి రూరల్లో కూడా ఒకటి వచ్చేది పెట్టమంటే మళ్ళా 70 అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేసాం. ఆ తర్వాత మరొక 7 అవి కూడా ఇప్పుడు యాక్చువల్గా అన్నీ ఓపెన్ చేసాం, అన్నీ ఇనాగరేషన్ చేసాం, చక్కగా చేస్తున్నారు. ఆదివారం తప్ప మిగతా 6 రోజులు భోజనాలు పెడతారు. ఈరోజైతే 3,50,000 మంది అన్నా క్యాంటీన్స్లో భోజనం చేస్తున్నారు. 3,50,000 మంది ఈరోజు అటు 204 అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఆ తర్వాత పెట్టిన 71 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్ ఉన్నాయి, ఒక 6 వచ్చి వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఆ 71 అన్నా క్యాంటీన్స్లో కావచ్చు ఈరోజు 3,50,000 మంది యాక్చువల్గా భోజనం చేస్తున్నారు. ఒక్కటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2019-24లో మీరు అన్నా క్యాంటీన్స్ ముయ్యొద్దు, పేరు కావచ్చునే మార్చుకోండి, పేదవాడి యొక్క పొట్ట కొట్టద్దంటే గత ప్రభుత్వం ఎలా మూసేస్తారు నిక్కచ్చిగా. ఎందుకు మూసారో తెలియదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే 60 రోజుల్లో ఇవన్నీ ఓపెన్ చేయటం, ఈరోజు చక్కగా భోంచేస్తున్నారు రాష్ట్రంలో. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చా. అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది, వాష్ ఎలా చేస్తున్నారు, భోజనాల ప్లేట్లు కడుగుతున్నారా లేదా, వాటర్ ఉందా లేదా, ఇవి చెక్ చేయడానికి వచ్చాను. చాలా బాగుంది ఇక్కడ. రాష్ట్రంలో ఉన్న అందరు మున్సిపల్ కమిషనర్స్కి ఒకటే చెప్తున్నాం, ప్రతి అన్నా క్యాంటీన్లో 15 రోజులకు ఒక రోజైనా భోజనం చేయమంటున్నాం. మేము కూడా భోజనం చేస్తామని అన్ఎక్స్పెక్టెడ్గా అన్నా క్యాంటీన్స్ కూడా చెక్ చేయమంటున్నాం, ఎన్విరాన్మెంటు నీట్గా ఉండేందుకు. ఈ విధంగా ఈరోజు రూరల్ అయితే ఇంకా ఈరోజు మున్సిపాలిటీలు రూరల్లో ఇంకా అన్నా క్యాంటీన్స్ కావాలని ఈరోజు ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అనేక మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అవన్నీ తీసి పెట్టండి, మనం బడ్జెట్ చూసుకొని ఫర్దర్గా ఏం చేయాలో చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పక్కన మార్కెట్లలో వర్క్ చేసేవాళ్ళు, ఆటో స్టాండ్లలో ఆటోలు నడుపుకునేవాళ్ళు, కూలీలు నాలిపోయేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు చిన్న వాళ్ళు కాబట్టి అంత పార్కింగ్ ప్లేస్ అనేది యాక్చువల్గా అవసరం ఉండదు. ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళకి ఏంటంటే చిన్న సైకిల్లో లేదా చిన్న బైకో కాబట్టి పార్కింగ్ సమస్య అంటూ పెద్దది రాదు. ఎక్కడైనా వస్తే మున్సిపల్ కమిషనర్ని పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చేయడం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.